హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రైడే ఈవినింగ్ వర్క్ అయిపోయింది. వర్క్ నుంచి డైరెక్ట్ లండన్కి వెళ్తున్నా. లండన్కి రైడ్ చేస్తున్నా డైరెక్ట్ వర్క్ దగ్గర నుంచి. ఫ్రైడే ఈవినింగ్ 5:30 అవుతుంది ఈవినింగ్. ఎప్పుడైనా రౌండబోర్డ్ దగ్గర రైట్ సైడ్ నుంచి ట్రాఫిక్ స్టాప్ అయిన తర్వాత మనం పోనీకి ఉంటుంది. వెహికల్స్ వస్తామంటే మనం ఆగుతూనే ఉండాలి. ఈవినింగ్ 5:30 అవుతుంది. ఎటు వస్తున్నావు కాకా? ఈవినింగ్ 5:30 అవుతుంది. నాటింగమ్ నుంచి లండన్కి 144 మైల్స్ ఉంది. 144 మైల్స్ 2 hours 43 minutes. 144 మైల్స్ 2 hours 43 minutes. 5:30 అవుతుంది కదా, 8 కల్లా లండన్ వెళ్ళిపోతా. ఒకవేళ మధ్యలో ఆగకుంటే డైరెక్ట్ పోతే, ఒకవేళ మధ్యలో ఆగితే లేట్ అవుతుంది. ఇది మొత్తం 40 రోడ్. అక్కడ పైన ఎల్లో కలర్ కెమెరాస్ ఉన్నాయా, పోల్కి 4 కెమెరాలు ఉన్నాయి కదా, అవి 40 స్పీడ్ కెమెరాస్. 40కి ఎక్కువ పోతే టికెట్ వస్తుంది. వర్క్ అయిపోయే టైం కదా, ఇప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. చాలా వీడియోస్ రికార్డ్ చేసినాలే కానీ అవి ఎడిటింగ్ అవుతలేదు. చూడాలి. లేట్ అయిన కొద్ది ఏమవుతుందంటే ఎడిటింగ్ అవుతలేదు కదా, డిలీట్ చేసేస్తున్నా ఇలా DJI నుండి. నాటింగమ్ టు లండన్. ఇంతకు ముందుగా 2 సార్లు అంటే వీడియో రికార్డ్ చేసిన నాటింగమ్ నుంచి లండన్కి పోయినప్పుడు, కానీ ఎడిటింగ్ కాలే. చాలా లెంతీ వీడియోస్ అయినాయి కదా, డిలీట్ చేసేసిన. ఇది ఖచ్చితంగా ఎడిట్ చేసి పెట్టాల్సిందే. ఇది మధ్యలో ఎక్కడన్నా ఫ్యూయల్ స్టాప్ దగ్గర ఆపుకొని ఫ్యూయల్ కొట్టించుకోవాలి. 78 మైల్సే ఉంది రేంజ్. పోవాల్సిందేమో 143 మైల్స్ ఉంది. చాలా వేడిగా ఉన్నది. 25 degrees ఉన్నది. ఫిఫ్టీ రోడ్ ఇది. ఇంకోటి ఏంటంటే రికార్డ్ చేసిన వీడియోలు కూడా అన్నీ అంటే 60 మైల్స్ కంటే ఎక్కువ స్పీడ్ పోతే వీడియో మొత్తం గాలి సౌండే, గుయ్యి గాలి, మొత్తం గాలి సౌండే వస్తుంది. అందుకే ఈరోజు 60లో పోతాయి మొత్తం. 70 స్పీడ్ లిమిట్, 60లో పోవచ్చు, ఏం కాదు. మాట్లాడేటప్పుడు 60, మాట్లాడకపోతే 70, అట్లా కవర్ చేయాలి. ముందు ఫ్యూయల్ స్టేషన్ ఉంది. ఫ్యూయల్ స్టేషన్ దగ్గర ఆపి 133 మైల్స్ పెడుతుంది రేంజ్. కొంచెం ఫ్యూయల్ కొట్టించుకుందాం, ఎందుకైనా మంచిది. ఫ్యూయల్ పోసుకొని వెళ్ళిపోతే సెట్ అయిపోతుంది. మధ్యలో ఉంటుందిలే కానీ మోటార్ వేల పైన ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఫ్యూయల్ది. క్యాప్ ఓపెన్ చేసుకొని, ఏది మనం E10 వాడతాం, నార్మల్ పెట్రోల్. ఇది E5 అనేది సూపర్ పెట్రోల్. మనం E10 లిఫ్ట్ చేసుకొని ఇట్లా పెట్టినాము, యాక్సిస్ ఇస్తాడు. 0 అవుతుంది, అది 25ది. 0 అయితే అప్పుడు మనం ఫిల్ చేసుకోవచ్చు. 0 అయింది, స్టార్ట్. E10 ఫుల్ అయింది.
ఇది ఎంత తక్కువనే పట్టింది, 6 లీటర్స్ పట్టింది, 8 pounds. లోపల పే చేసేసి వెళ్ళిపోవడం అయ్యా. థ్యాంక్ యూ. ఇప్పుడు యూకేలో నార్మల్ సిటీ సెంటర్లోనైతే ట్రాఫిక్ ఉంటుంది. ఇట్లా నార్మల్గా బయటకు వచ్చినామా డ్యూయల్ క్యారేజ్, మోటార్ వే, లేకుంటే నేషనల్ స్పీడ్ లిమిట్ ఏ రోడ్ ఎక్కినా కానీ వెళ్ళిపోతూనే ఉంటాం, ఆగం. వరస్ట్ కేసులలో ఏంటంటే ఇప్పుడు నా రోడ్ల పైన యాక్సిడెంట్లు అవుతాయి కదా, అప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్ల మీద యాక్సిడెంట్ అయినప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్స్ అయినా కానీ టెంపరీ స్పీడ్స్ పెట్టి ట్రాఫిక్ అంటే ఫ్లో కంట్రోల్ చేస్తారు, స్లోగా పోతూ ఉంటాయి వెహికల్స్. ఒకవేళ అవేం లేవనుకో సిటీలో మాత్రం ట్రాఫిక్, సిటీ దాటినావా నేషనల్ స్పీడ్ లిమిట్ ఉన్న రోడ్ ఏది ఎక్కినా కానీ పోతూనే ఉంటావు, రాపా ఆవిడ అనేది ఉండదు, ఇక పోతూనే ఉండడు. ఎవ్రీ 10 minutesకు బస్సు ఉంటుందంట. ఇక్కడేమో అయింది, ట్రాఫిక్ మొత్తం ఆగింది కదా. నాకు తెలిసి ఇక్కడ రోడ్ ఏమన్నా కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. ఇటు సైడ్ నుంచి ఏం ట్రాఫిక్ వస్తలేదు, ఓన్లీ ఇక్కడ సైడ్ పోతుంది కదా. నాకు తెలిసి ఏంటంటే ఒక సైడ్ ట్రాఫిక్ ఆపి ఒక సైడ్ పంపిస్తూ ఉంటారు. ముందు సిగ్నల్ ఉంది కదా, టెంపరీ సిగ్నల్ పెట్టారు ముందు, రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి. ట్రక్స్ ఒక రోడ్ టెంపరీ వర్క్స్ నడుస్తున్నాయి. అదేమైందంటే అటు సైడ్ లేన్ క్లోజ్ చేసిండ్రు, అటు సైడ్ ఇటు సైడ్ టెంపరీ సిగ్నల్స్ పెట్టిండ్రు. టెంపరీ సిగ్నల్స్ పెట్టి ఆపరేట్ చేస్తారు ట్రాఫిక్. కొంచెంసేపు అయిన తర్వాత వాళ్ళకి రెడ్ పడుతుంది, మనకు గ్రీన్ పడుతుంది అట్లా. ఇప్పుడు యూకేలో ఎక్కడైనా టెంపరీ రోడ్ వర్క్స్ నడిచినాయి అనుకో ఇట్లా టెంపరీ సిగ్నల్స్ పెడతారు. ఏంటంటే ట్రాఫిక్ ఫ్లో కరెక్ట్ ఉండడానికి. అక్కడ రోడ్ క్లోజ్ చేసింది కదా, అందరూ ఈ రోడే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఆపేసారు ట్రాఫిక్. ఫిఫ్టీ స్పీడ్ కెమెరా, అది స్పీడ్ రాసి కింద కెమెరా సింబల్ ఉంటుంది కదా, ఏంటంటే ముందు ఆ స్పీడ్కి సంబంధించిన కెమెరా ఉందని అర్థం. అలా 50 కెమెరా పెట్టిండు. 50 కెమెరా లేదు, ఇక్కడ నుంచి నేషనల్ స్పీడ్ లిమిట్ ఉన్నది. ఇక్కడ ఆ సింబల్ ఉందా, అది నేషనల్ స్పీడ్ లిమిట్. ఇక్కడ నుండి 60 miles per hour పోవచ్చు. రౌండ్ అబౌట్ వస్తే రైట్ సైడ్ నుంచి ఎవరైనా వస్తున్నారో చూడాలి, ఎవరు వస్తలేరంటే వెళ్ళిపోవడమే అంతే.
ఈవినింగ్ 6 అవుతుంది. చూడండి ఇంకా లైట్ ఎంత ఉందో, సన్లైట్. నాకు తెలిసి 9కి సన్సెట్ అవుతుంది అనుకుంటా. 9:30 దాకా డే లైట్ ఉంటుంది. అదే వింటర్ అనుకో 4 కాగానే మొత్తం ఇట్లా చీకటి అయిపోతుంది. 4కే చీకటి అయితే ఇట్లా రోడ్లు కూడా ఇంత డ్రై ఉండవు, మొత్తం రోడ్లు మొత్తం వెట్ ఉంటాయి. ముందు రైట్ టర్న్ తీసుకొని వేరే రోడ్ ఎక్కాలి. ది సౌత్ స్టాంఫోర్డ్ రోడ్ ఎక్కాలి. సౌత్ స్టాంఫోర్డ్. రైట్ ఇండికేటర్. ఇక్కడ నుంచి రోడ్ మొత్తం 70 mph ఉంటుంది నేషనల్ స్పీడ్ లిమిట్ లండన్ ఎంటర్ అయ్యేదాకా. ఎంత 116 miles ఉందా. జస్ట్ 5 miles మాత్రమే మనము సిటీ లోపల పోతాం. మిగిలింది మొత్తం మిగిలిన 110 miles 70 స్పీడ్ ఉంటుంది మొత్తం. లండన్ స్టాంఫోర్డ్. మనం మోటార్ వే ఎక్కినాం. A1M మోటార్ వే పైన ఏంటంటే ఎల్ ప్లేట్ పెట్టుకుని నడపడానికి ఉండదు. ఇప్పుడు నార్మల్గా ఏంది ఇది ఉంటుంది కదా, చాలా CBT తీసుకొని కంపల్సరీ బేసిక్ ట్రైనింగ్ తీసుకొని ఎల్ ప్లేట్ తీసుకొని 125cc దాకా స్కూటీలు నడుపుతారు కదా, వాళ్ళు ఏంటంటే ఎల్ ప్లేట్ పెట్టుకొని ఇదేంది మోటార్ వే ఎక్కనీకి ఉండేది 125cc బండి పట్టుకొని. మోటార్ బైక్ ఫుల్ లైసెన్స్ చూస్తేనే మోటార్ వే ఎక్కనీకి ఛాన్స్ ఉంటుంది. అదే ఆ లైసెన్స్ ఇదేంది CBT తోటి ఎక్కుదామంటే CBT లైసెన్స్ సర్టిఫికేట్ తీసుకొని ఎల్ ప్లేట్ పెట్టుకొని మోటార్ వే పైన నడపనీకి ఉండదు. కార్ అయినా అంతే. ఇప్పుడు కారు ట్రైనింగ్ తీసుకుంటున్నారు అనుకో, ఎల్ ప్లేట్ పెట్టుకొని మోటార్ వేల పైన నడపనీకి ఉండదు. ఇప్పుడు ఎప్పుడైనా మోటార్ వే పైన అబ్జర్వ్ చేయండి, నేను పోయే లేన్లో స్లో వెహికల్స్ పోతాయి. అంటే ఎవరైతే ఓవర్టేక్ చేయరో, కాన్స్టెంట్ స్పీడ్గా మెల్లగా పోతారో వాళ్ళు ఈ లేన్లో పోతారు. ఒకవేళ నన్ను ఓవర్టేక్ చేయడానికి ఆ మధ్య లేన్ వాడతారు. ఇప్పుడు వెనకాల ఎవరన్నా నన్ను ఓవర్టేక్ చేద్దామనుకుంటే ఆ లేన్ మారుతారు. ఆ లేన్లో పోయి ఓవర్టేక్ చేసి మళ్ళీ ఇటు సైడ్ వస్తారు. ఇప్పుడు ముందు కారు ఉంది, అదేంది ఈ రోడ్లో జాయిన్ అవుతుంది. నేను ఇండికేటర్ వేసుకొని ఇక్కడ సైడ్ ఈ లేన్లోకి పోవాలి. ఆ కారు ఇటు జాయిన్ అయిపోతుంది. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇండికేటర్ వేసుకొని అటు వెళ్ళిపోవడమే, అంతే. ఇప్పుడు మోటార్ వే పైన నేను పోయే లేన్లో స్లో వెహికల్స్, ఆ పక్క లేన్లో నన్ను ఓవర్టేక్ చేసే వెహికల్స్, అటు ఆ లాస్ట్
ఈ వెహికల్స్ని ఓవర్టేక్ చేయడానికి. ఏంటంటే స్పీడ్ని బట్టి ఈడ స్లో వెహికల్స్ నేను పోయేది అవిటిని ఓవర్టేక్ చేయడానికి, ఆ రైట్ సైడ్ లైన్లో పోయేది నన్ను ఓవర్టేక్ చేయడానికి. అట్లా ఒకవేళ ఖాళీగా ఉందనుకో లెఫ్ట్ లైన్లోనే పోవాలి ఎంత స్పీడ్ అయినా. ఆ లైన్లో యూజ్ చేయొద్దు ఒకవేళ రోడ్ ఖాళీగా ఉంటే. అయిపోయింది M11 పైన అయిపోయింది. ఇది M11 కానీ ఇక్కడ నుంచి 50 స్పీడ్. ఇది ముందు 50 కెమెరా ఉంటుంది, అందరూ స్లో అయిపోతారు. ఇక్కడ .360 మొత్తం కిందికి అయిపోయింది. ఇక్కడ ఉందా ఇక మన స్పీడ్ రీచ్ చేసేది. 50 కంటే ఎక్కువ పోతే టికెట్ వస్తుంది. ఇక్కడ నుండి ఇంకా 13 మినిట్స్ అయితే ఇల్లు. 10 మైల్స్ 13 మినిట్స్. మొత్తం రికార్డ్ చేసినలే కానీ ఫుల్ గాలి, మొత్తం ఇప్పుడు కూడా గాలే వస్తుంది. జస్ట్ 55 పోతున్నా ఫుల్ గాలి పెడుతుంది. మనం ఏం చేయాలంటే మైక్ పీస్కి మనం పెట్టాలి గాలి తక్కువ అయ్యేటట్టు. ఇన్స్టా 360 ఏమో బెండ్ అయిపోయింది మొత్తం గాలికి. 360 రికార్డ్ చేసేది కానీ బెండ్ అయిపోయింది. ఇది మనం A406A12 ఈ లైన్లో పోవాలి మనం. నాన్ స్టాప్. అరైవ్ టైం యాక్చువల్గా ఎంత 8:15 ఏమో చూపెట్టింది.
8:10 ఏమో చూపెట్టింది, 7:43 అవుతుంది. 8 కల్లా పోదాం. ఈ టెస్కో నైట్ 12 దాకా ఓపెన్ ఉంటుంది. సూపర్ స్టోర్ ఇది. A406 ఇది. రెడ్ బ్రిడ్జ్ అండర్ గ్రౌండ్ స్టేషన్. ఇది 40 రోడ్. వచ్చేసినాం. నాటింగం నుంచి లండన్కి వచ్చేసినాం. 5 నిమిషాలు అయితే ఇంట్లో పడతాం. ట్రాఫిక్ ఫిల్టరింగ్ చేయొచ్చు ఇక్కడ ఏం కాదు. అంబులెన్స్ ఎక్కడికి పోతుంది.
పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించినా మళ్ళీ రిజర్వ్లో పడ్డది. ఆల్రెడీ అక్కడ రెడ్ కలర్ మార్క్ వస్తూనే ఉంది. ఎంత నేను వచ్చింది 140 మైల్స్ 150 మైల్స్ వచ్చిన ఫుల్ ట్యాంక్ తాగింది. రైట్ టర్న్ వెయిట్ చేయాల. ఇక్కడ స్టేషన్ ఉంటుంది. ట్రైన్ వచ్చినట్టుంది. జనాలు వస్తున్నారు కదా. ట్రైన్ వచ్చిందా మొత్తం జనాలు. వచ్చేసినాం ఇంటికి. వచ్చేస్లా వచ్చేసినాం ఇంటికి. నాటింగమ్ టు లండన్. డన్.